హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఎప్పుడు మార్నింగ్ టు నైట్ రొటీన్ చూపిస్తున్నాను కదండి, కానీ ఈరోజు నైట్ నుంచి మార్నింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. నైట్ నేను ఏమేమి చేసుకుంటానో దానివల్ల మార్నింగ్ లంచ్ బాక్స్ అడవులు లేకుండా అలా కుక్ చేసుకుంటాను. ఈ వీడియోలో అయితే షేర్ చేయాలనుకున్నాను. అలాగే ఈ సంవత్సరంలో ఇది లాస్ట్ వినాయకుడు ఊరేగింపండి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వినాయకుళ్ళు రారు. ఇది ఫైనల్ మా ఊర్లో లాస్ట్ వినాయకుడు. ఈ వినాయకుడి నిమజ్జనంతో మొత్తం ఊర్లో ఉన్న వినాయకులన్నీ నిమజ్జనాలు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా బియ్యం ఇద్దామని చెప్పి కొబ్బరికాయ అయితే వలమన్నాను. ఫస్ట్ ఒక కాయ ఒలిస్తే అది ఎందుకో పగిలిపోయింది లోపల, అందుకని చెప్పి మళ్ళీ ఇంకో కాయ ఒలిచి రెడీగా ఉంచుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి మా ఇల్లు దాటి వినాయకుడు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి. అరగంట ఇంకా అలా బయటనే ఉన్నాము. మళ్ళీ ఏముంది లోపల ఉంటే గుమ్మని వెళ్ళిపోతారేమో అని చెప్పి ఫైనల్గా అయితే వినాయకుడు అయితే వచ్చేసారు. బియ్యం ఇచ్చేసాం, మీకు కూడా చూపిస్తాను. ఇంకా బియ్యం మా అబ్బాయితో ఇప్పిద్దామని చెప్పి ఇంక ఈ పక్క వచ్చి అయితే నించున్నాము. వీళ్ళు ప్రతి సంవత్సరం అలాగా డైరెక్ట్గా సాంగ్స్ పాడతారు కదా, ఆ టీం పెట్టుకుంటారు. ప్రతి ఇయర్ అలాగే వస్తారు. ఇదిగోండి బొజ్జ గణపయ్య, మీరందరూ కూడా దండం పెట్టుకోండి. ఇంకా అయిపోయింది, ఇచ్చేసాము. ఇంకా ప్రసాదం కింద బూందీ ఇచ్చారు, స్వీట్ బూందీ. కొంచెం ప్రసాదం తీసుకుని కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకుని ఇంకా గోరింతాకు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటికి టైం 9 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా పెట్టుకున్నాను. అసలు మానేద్దాం అనుకున్నాను, పోయి నెక్స్ట్ డే పెట్టుకుందామని. కాకపోతే నెక్స్ట్ డే పెట్టుకుంటే ఏమవుతుందంటే గోరింతాకు నిద్ర చేస్తే మళ్ళీ సరిగ్గా పండదు అంటారు. అందుకని చెప్పి ఇంకా లేట్ అయినా సరే పెట్టేసుకున్నాను. కానీ చాలా బాగా పండిందండి. నేను ఎక్కువసేపు ఉంచుకోలేదు, ఒక అరగంట నుంచి ఇంకా తీసేసాను. అప్పటికి లేట్ అయిపోతుంది పడుకోవడానికి అని చెప్పి కొంచెం ముందు పెట్టుకోవాల్సింది. కాకపోతే వినాయకుడు ఊరేగింపు వస్తుందని చెప్పి నేను పెట్టుకోలేదు. లేకపోతే అప్పటికి నేను సామాన్లు అవి తోమేశాను గోరింతాకు పెట్టుకుందామని. సరిగ్గా పెట్టుకుందాం అని కూర్చున్నాను, ఈ లోపల ఊరేగింపు ఈ సౌండ్స్ వచ్చినాయి. అందుకని చెప్పి పెట్టుకోవడం మానేసి బయటికి వెళ్ళి కూర్చున్నాము. అదేమో రావడానికి లేట్ అయింది. ఇంకా నేను గోరింతాకు పెట్టేసుకున్నాను. మా అబ్బాయి ఇంకా హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేసుకుంటున్నాడు. అప్పటికే 9:30 అలా అయిపోయింది. 10 వరకు అలా కూర్చున్నాము ఇద్దరమునే. ఇంకా 10 అయ్యాక నేను తీసేసి ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోద్దాం అనుకున్నాను. కాకపోతే ముందు వాటర్ తాగేసి అప్పుడు పడుకోవడానికి అయితే వెళ్తాను. చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి, అందుకని వాటర్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. నైట్ ఎక్కువ వాటర్ తాగకూడదు అనుకుంటారు, బట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు, మంచిదే. పడుకునే ముందు వాటర్ తాగి పడుకున్నా, పాలు తాగి పడుకున్నా చాలా మంచి నిద్ర పడుతుంది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ నేను సామాన్లు అవి తోమేశాను కదండి, దానివల్ల నాకు మార్నింగ్ ఇంకా ఎక్స్ట్రా పనులు ఏముండవు. ఫస్ట్ లెగ్గానే రోడ్డు తుడిసాను, తర్వాత టీ పెట్టేశాను, పక్క పాలు పెట్టి టీ మరిగే లోపల బియ్యం అయితే కడిగేసి రెడీగా ఉంచుకుంటున్నాను. టీ మరిగిన తర్వాత టీ తాగుతాను. ఈ అన్నం పొయ్యి మీద పెట్టేసి వెళ్ళిపోతే ఆ లోపల టీ తాగే లోపల అన్నం అయితే ఉడికిపోతుంది. కానీ ఈరోజు టీ కంటే ముందు నువ్వులు ఉండ తింటున్నాను. డైలీ ఎంటీ స్టమక్తో నువ్వులు తింటే చాలా మంచిదంటండి. నాకెవరు చెప్పారో చెప్పనా, మా అబ్బాయి చెప్పాడు. తనకి స్కూల్లో మేడం చెప్పారంట. అలాగే నేను ఎప్పుడూ తింటాము, అందుకని చెప్పి నేను కూడా ఎర్లీ మార్నింగ్ తిందామని ట్రై చేస్తున్నాను. ఒక ఉండ తినేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసాను. అంటే ఎంటీ స్టమక్తో టీ తాగకూడదని తెలుసు నాకు, బట్ నేను అలాగే తాగేస్తున్నాను. కానీ అలా కాదు, ఈ రోజు నుంచి ఒక నువ్వులుండ వాటర్ తాగి ఆ తర్వాత టీ తాగుదామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ టీ కూడా ఆల్మోస్ట్ మరిగిపోతుంది. వాటర్ తాగేసాను కదా, ఇంకా టీ కూడా అయిపోయాక టీ అయితే తాగేస్తాను. టీ తాగిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ పని చేస్తాను. ఆల్మోస్ట్ రైస్ కూడా అప్పటికి కుక్ అయిపోతుంది, ఇంకా పెట్టేశాను కాబట్టి. ఇంకా రాగి జావా అలాగే కర్రీ వండాలి, అది కూడా చూపిస్తాను మీకు. అందుకంటే ముందు టీ తాగేసి ఈరోజు మొక్కలు అయితే వేద్దాం అనుకుంటున్నాం. గులాబీ మొక్కలు ఆల్మోస్ట్ కొని 10 days అవుతుందండి. ఒక మొక్క కుండీలో వేసాము, ఇంకొక మొక్క ఉండిపోయింది. 2 తీసుకున్నాను గులాబీలు. ఎప్పటి నుంచి వేద్దాం అనుకుంటున్నాము, అస్సలు కుదరట్లేదు. ఇంకెలాగైనా సరే ఈరోజు వేసేయాలని చెప్పి ఇంకా ఫస్ట్ పొద్దుటే ఈ పని అయితే పెట్టుకున్నాం. ఎలాగ ఇంకా పెద్ద ఎక్స్ట్రా పని ఏం లేదు.
మిగతా బట్టలు అవి నేను తర్వాత ఉతుకుతాను, అందుకని చెప్పి ఫస్ట్ మొక్క అయితే మా హస్బెండ్తో వేయించేసాను. ఇది రొయ్యలు మేతకు వస్తుందండి డబ్బా, దాన్ని అయితే కట్ చేసేసి అందులో వేసాము. దానికి ముందు హోల్స్ పెట్టలేదు, అందుకని చెప్పి మట్టి వేసిన తర్వాత హోల్స్ పెట్టాం. ఇంకా మొక్క కూడా వేసేసాము. చూడాలి ఇది ఎలా బతుకుతుందో. ఇదైతే ఎల్లో ఆరెంజ్ డబల్ షేడ్ లాగా ఉంటుంది, అంటే మరి డబల్ షేడ్ అను ఎల్లోకి పైన ఆరెంజ్ వస్తుంది. చాలా బాగుంది ఆ రోజు కొన్నప్పుడు ఫ్లవర్. ఇది ఎప్పుడెప్పుడు ఇడుస్తుందా అని చూస్తున్నాను. కొన్నప్పుడు ఒకటే ఫ్లవర్ ఉందండి, ఆ తర్వాత అసలు ఇంకా మొగ్గ కూడా రాలేదు. మరి ఇది చూడాలి. ఇంకా తెల్ల డబ్బా కదండి, దానికి నిండా చుట్టూ మట్టి అయిపోయింది, అందుకని చెప్పి మొత్తం అంతా కడిగేస్తున్నాము, నీట్గా ఉండాలి కదా అని. ఇంకా వీటికి కలర్స్ వేసి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, బట్ మేము ఇంకా కలర్స్ అయితే ఏమీ వేయలేదు. ఒక డబ్బాలో అయితే నేను గులాబీ వేసాం కదా, ఇంకొక దాంట్లోనేమో శంఖం పువ్వు పాది వేసాను. ఇది పైనాపిల్ మొన్న జ్యూస్ తాగాము బయటికి వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి నేను అది పైనాపిల్ కోసిన తర్వాత పైది తీసుకొచ్చాను మొక్క వేద్దామని చెప్పి. వెయ్యాలి, దానికోసం కూడా చూస్తున్నాము ఎక్కడ వేయాలో. దేనికైనా ఒక టైం రావాలి కదా, అది కింద వేయాలా లేకపోతే డాబా మీద ఏమన్నా కుండీలో పెట్టి వేయాలా అని ఆలోచిస్తున్నాము. చూడాలి. ఇంక ఇక్కడ పాలు కూడా కాగిపోయినాయి, ఇంకా రాగి జావ అయితే పెట్టాను. ఇక్కడ స్టవ్ చూసారు కదా, ఇందాక అన్నం పెట్టాను, అది పొంగిపోయింది. ఎప్పుడు స్టవ్ కడిగి ఏది వండుతానో అప్పుడు ఏదో ఒలిగిపోతూనే ఉంటుంది. ఇక్కడ పొయ్యి మీద పాలు పెట్టి వెళ్ళాను, పాలు కూడా కొంచెం పొంగినాయి, అంటే మరీ పొంగిపోలేదు కానీ ఇలాగ పైకి వస్తుంది కదా, అది అలా గిన్నె ద్వారా పొంగినాయి. అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకప్పుడు టైం 7 అలా అయిపోతుంది. ఇంకా గదులు అయితే తుడుస్తున్నాను. 7కి ఖచ్చితంగా గది తుడుస్తానండి. మొత్తం ఇల్లంతా తుడకపోయినా ఫస్ట్ అయితే ఆలు వంటిల్లు తుడుస్తాను, ఆ తర్వాత మిగతా గదులు లాస్ట్లో వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తుడుస్తాను. ఇంక ఇక్కడ రాగి జావ అయ్యి కూడా ఫ్యాన్ కింద పెట్టేసాను చల్లారడం కోసం, పాలు 2 కూడా. ఇంక ఇప్పుడు కూర కోసం అయితే నేను ఇవాళ బెండకాయలు వండుతున్నాను. బెండకాయ ఏపుడి మా అబ్బాయికి మాత్రమే, మేము మళ్ళీ సపరేట్గా వేరేగా వండుతాను. మాకు ఈ బెండకాయలు వేరే చోట కాస్తున్నాయండి మనకే, అవే తెచ్చాము. కాకపోతే చాలా మట్టుకి ముదిరిపోయినాయి. మనం తెచ్చి ఇంట్లో పెట్టినా ముదిరిపోతున్నాయి, ఇంకొంచెం ముందే కోసేసుకోవాలనుకుంటా. ఎదుగుతాయి కదా అని ఉంచితే ముదిరిపోతున్నాయి. ఎన్ని కాయలు ముదిరిపోయినాయోనండి. బట్ ఇంకేం చేయలేం, నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం ముందే కోసేసుకోవాలి. ఇంకా ఆ రోజైతే మా అబ్బాయికి బెండకాయ వేపుడు చేస్తాను, తనకి చాలా ఇష్టం బెండకాయ వేపుడు అంటే. అలాగే అన్నం కూడా చల్లారి పెట్టేశాను. మాకు ఈ మంకీస్ చాలా ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు డాబా మీద పాదులు పెట్టాం కానీ అదే భయం వేస్తుంది, కాసిన కాడి నుంచి ఇంకా కోతులు అసలు ఉంచవేమో అని. ఈ బెండకాయలు కూడా తినేస్తున్నాయండి, వంకాయలు తినేస్తున్నాయి. అసలు ఇంకా దేని తినవో చెప్పలేము. ఇంకా బొబ్బరిపాదు ఉంటుంది, అదైతే ఇంకా అసలు కాయని కూడా ఉంచదు బొబ్బరిపాదు ఉంటే. ఇంకా మా అబ్బాయికి లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా ఆటో కోసం ఎదురు చూస్తున్నాము. ఆటో వచ్చేసింది కూడాని. కోతుల గురించి చెప్తున్నాను కదండి, అసలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈరోజు అయితే డాబా నుంచి కొబ్బరి చెట్టు మీదకి మళ్ళీ డాబా మీదకి ఇలా పరిగెడుతూనే ఉన్నాయి. ఈ కోతుల వల్ల కొంచెం ప్రాబ్లంగానే ఉంది, బట్ ఇంకేం చేయలేము మనము. వాటి ఆకలి కోసం అయితే తింటాయి కదా, ఇంకా అంతే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా చూపించాను కదండి, వినాయకుడు వచ్చారని కొబ్బరికాయ ఇచ్చాను. అలాగే ఒక కాయ పగిలిపోయిందని చెప్పాను కదండి, ఇంకా ఇది కలిపి నేను ఆ రోజు కొబ్బరికాయ పచ్చడి చేసేసాను. నాకు చాలా ఇష్టం కొబ్బరికాయ పచ్చడి అంటే. ఇంకా చింతపండు బదులు నిమ్మకాయ ఉందని చెప్పి కట్ చేసింది, ఇంకా నిమ్మకాయ పిండేశాను. ఆ తర్వాత ఉల్లిపాయలు తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాను. అసలు ఎండ ఎంత ఎక్కువ ఉందోనండి. నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నించున్నాను, ఆ ఆటో కూడా రావట్లేదు అక్కడి నుంచి. అంటే ఉల్లిపాయలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పి అందరూ తీసుకుంటున్నారు. ఇతను 100కి 4 కేజీలని ఇచ్చాడు, అందుకనే అందరూ ఆపడం వల్ల చాలా లేటుగా వచ్చాడు. బట్ పెద్ద కాయలు బాగోలేదు కానీ పర్లేదు, ఆ రేటుకి మనం కొట్లో కొనుక్కుంటే కేజీ 60 అలా పడుతుంది. ఇది అయితే కేజీ 10 పడుతుంది కదా, అది రేటు తగ్గింది అనుకుంటాం దానికి. కాకపోతే కొంచెం కాయలు కూడా పోతాయి, ఇందులో కూడా కొన్ని కాయలు పోయినాయి. అవన్నీ ఏరేసి నేను ఆరబెట్టేశాను. అంటే చెమ్మగా ఉంది ఉల్లిపాయ, మళ్ళీ ఇరుగ్గా ఉంటే త్వరగా కుళ్ళిపోతుంది అందుకని చెప్పి పలుసుగా ఆరబెట్టేశాను.
త్వరగా వాడేసుకోవాలండి. ఎర్రపాయ ఏంటంటే చూడడానికి పైకి బాగానే ఉంటుంది, లోపల పొరల్లో కూడా అదే కుళ్ళిపోయినట్టు అయిపోతుంది. చూడాలి ఇవి ఎన్ని ఉంటాయి, ఎన్ని కుళ్ళిపోతాయో. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం మర్చిపోయి మీకు చెప్పలే కదా, ఇంకా మధ్యాహ్నం తీసుకున్న తర్వాత లంచ్ చేసాము. ఆ తర్వాత పైపు వచ్చేసింది, ఇంకా పైపు నీళ్ళు పట్టుకోవడం, మొక్కలకి ఎండ ఎక్కువగా ఉందని మొక్కలకి అన్నీ పట్టాను, ఇంకా అందుకని వీడియో తీయలేదు అక్కడ. తర్వాత బూందీ ఇచ్చారని చెప్పాను కదండి, ఇంకా బూందీ తినేసి ఆ రోజు నైట్కి ఉప్మా చేసుకున్నాము. ఎర్నోక ఉప్మాలో ఆవకాయ కంపల్సరీ ఉండాలి, ఆవకాయ లేకపోయినా బాగుంటుంది, ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఆవకాయ వేసుకొని ఉప్మా తినేసాము. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. అలాగే నిన్న వీడియోలో నువ్వులుండలు పెట్టాను కదండి, చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.